ఈరోజు నేను ఎన్ని రకాల ఫుడ్ చేశానంటే మసగ్గా చేశాను, వైట్ రైస్ చేశాను, చికెన్ మాష్ పొటాటో చేశాను, అదర్స్ సూప్ చేశాను, మటన్ వెజిటేబుల్ వేసి కర్రీ చేశాను, ఇంకా లెమన్ జ్యూసు, బింటో జ్యూసు, నార్మల్ సలాతా, చికెన్ సలాతా, స్ప్రింగ్ రోల్స్, సమోసాలు, చాయ్, గవ్వ, కరెక్. కరెక్ అంటే అల్లం టీ అండి. లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ, పుదీనా వేసి జ్యూస్ చేయాలి. ప్రతిరోజు బింటో ఉండాలి, నిమ్మకాయ జ్యూస్ ఉండాలి, మజ్జిగ ఉండాలి, ఖర్జూరం ఉండాలి. ప్రతిరోజు ఎన్ని ఐటమ్స్ ఉన్నా అవి మాత్రం కంపల్సరీ టేబుల్ మీద పెట్టేయాలి, లేకపోతే మన మీద ఫైర్ అయిపోతారనమాట. ఇంకా స్వీట్ ఐటమ్స్ అయితే ఫ్రూట్ సలాడ్ చేశాను, కెనాఫా చేశాను. ఈరోజు కెనాఫా చేస్తుంటే నేను రీనా హెల్ప్ తీసుకున్నాను. రీనా ప్లీజ్, నా చేతిలో ఎనర్జీ లేదు, ఈ సేమియాని కొంచెం మ్యాష్ చేసి ఇస్తావా అని. తను నాకు ఈరోజు హెల్ప్ చేసింది. మొత్తానికైతే కెనాఫా నేను ఫస్ట్ టైం చేశాను ఈరోజు, అయినా కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం భయపడ్డాను, అరే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో అని, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. మేడం వాళ్ళు తినేసి ఓకే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేశారని నాకు అప్రిషియేట్ చేశారనమాట. దాంతో నేను ఆకాశంలో పొంగిపోయాను. మొత్తానికైతే చాలా బాగా వచ్చింది. ఇంకా నమాజ్ టైం అయిపోయింది, ఫాస్టింగ్ టైము. నేను కూడా కొంచెం సమోసాలు తినేసి మజ్జిగ తాగేసి ఒక గ్లాస్ చాయ్ పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకునే లోపల ఆంటీ వాళ్ళు వచ్చారు. ఆంటీ ప్లీజ్ ఇవన్నీ కడిగేవారా, హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేశాను. మేడం వాళ్ళ ఇంట్లో ఇండియన్స్ కద్దమ్మాలు ఉన్నారు, భీమవరము. నాతో పాటు చాలా బాగుంటారు వాళ్ళు. వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేశారు. దానికైతే గిన్నెలన్నీ కడిగేసి ఇచ్చారు. అవన్నీ సర్దుకొని నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్కి ఏం చేసుకున్నాను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.